రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న వరంగల్ సభలో మహిళలను ఉద్దేశించి ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ వల్ల మహిళలు కొట్టుకుంటున్నారని, ఉచిత బస్సు దండగన్నారు. తెలంగాణ మహిళలను కించపరిచే విధంగా ఉన్న మాటలను తాము వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి ఎన్నికల్లో మహిళలను ఓట్లు అడిగిన గ్రామాల్లో త్వరిత తిరగనివ్వమంటూ హెచ్చరించారు. చెప్పాలి మహిళల కేసీఆర్ వెంటనే చెప్పాలి చెప్పాలి కేసీఆర్ మహిళలకు వెంటనే చెప్పాలి. జై కాంగ్రెస్, జై మహిళా కాంగ్రెస్, జై కాంగ్రెస్, వరంగల్లులోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ కేసీఆర్ నిర్వహించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిర్రు, దరిద్రము పెట్టినందుకు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు అని చెప్పిండు. దరిద్రమైన పని నీ కూతురు చేసింది. అడ్డమైన లిక్కర్ దందా చేసి సంపాదించింది నీ కూతురు. నీకు కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, హెలికాప్టర్లు ఉండొచ్చు, మందిని ముంచి అవన్నీ కొనొచ్చు. మా పేదవాళ్లకు, మా పేద కార్మిక మహిళలకు, మా పేద ఉద్యోగస్తులకు ఫ్రీ బస్ ఎంతో ఉపయోగపడుతుంది. నెలకు ఒక 2-3 వేలు వెనక్కి పడుతున్నాయి. ఫ్రీ కరెంటు కానివ్వండి, 500 గ్యాస్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉపయోగకరమైన పని చేస్తూ ఉంటే, పథకాలు పెడతా ఉంటే కేసీఆర్ జీర్ణించుకోలేక కడుపు ఉబ్బరం లేచి నిన్న ఫామ్ హౌస్లో కూర్చొని ఎక్కింది దిగినట్టుంది. అందుకనే బయటికి వచ్చి నిన్న ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు నీకు ఎలక్షన్ల సందర్భంగా మహిళలు ఎట్లా గుణపాఠం చెప్పిర్రో, ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితం చేసిర్రో ఖబర్దార్ కేసీఆర్. మళ్ళా ఎలక్షన్లకు ఊర్ల పోంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఊర్లలోకి వచ్చి ఆడవాళ్ళను ఓట్లు అడిగితే ఆడవాళ్ళు చెప్పు తీసుకొని చీపిరి కట్ట తీసుకొని తిరిగిన దిక్కల్లో ఉతుకుతారు. మీకు ఓటు అడిగే హక్కే లేదు. మహిళల దగ్గరకు పోతే ఖబర్దార్, దరిద్రము జుట్లు పట్టుకుంటారు అంటే చెప్పు తీసుకొని అంటారు. కేసీఆర్ గుర్తు పెట్టుకో, ఖబర్దార్ బిడ్డ.